హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. పట్టుకోండి దొంగ దొంగ, పట్టుకోండి దొంగ దొంగ, రంగా బిల్ల బిల్ల, రంగా రంగా బిల్ల, పట్టుకోండి పట్టుకోండి దొంగ, పట్టుకోండి 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 దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. సార్ మీ డబ్బు నెమ్మది లేవండి. అయ్యో కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ముందు ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది. నేను టాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరేమి అనుకోనంటే ఈ డబ్బు మీరు బాబు వై నాట్, షూర్. అడ్రస్ ఏది? ఇందులోనే ఉంది బాబు. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్ 1 సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ చెప్తుందా? ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది డబ్బులు ఇవ్వండి. మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా తోయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి, మీ డబ్బు చాలా సేఫ్ గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి. ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే. అటో పోనీ, త్వరగా పోనీ. రెండు ఎంత గురు లెక్క? 15,000. ఇంత కష్టపడితే 15,000? మనిషికి 5,000 దక్కలేదు కదరా. దొంగడికి ఏకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం. కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావారా? ₹10 కోసం ఆడది తన శీలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాడు తరుగుతుంది ఎవరో తెలుసా? నీ నాన్నని. చనిపోకూడదు నా సరస్వతి, చనిపోకూడదు నా సరస్వతి. అమ్మా నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు. అమ్మా సావిత్రి, నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే డబ్బు తెచ్చానమ్మా. చూసావా, ఇవాళ బోళ్ళంత డబ్బు తెచ్చానమ్మా. మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు. నీ అమ్మ జబ్బు నయ్యమయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది.
నువ్వు ఇలా మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని. అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒక్కటే నా జీవితానికి ఇంకం అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయకు. విన్నాను రాజా, అంతా విన్నాను. రా మాట్లాడుకుందాం. అమ్మా, నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధేయపట్టం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదన్నయ్యా అంటుంది. మీ నాన్నో సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధప్తునుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే అడ్డదారులు అయినా 4 రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి. కొడి చెప్ప మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురి అన్ని చెత్త చెదారో రూమ్ లో కాసేపు మేము లేకపోతే పాలిష్ ఎంత వస్తుగా. కంపు పళ్ళుదాడన్నాళ్ళైందిరా. ఏం కాలేదా? కాలేదా?
ఊరికే గౌరవించావు? వీళ్ళని ఒకసారి చూడండి. ఏమిటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. పెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభించుంటాడు. వీడి సంగతి నేను చూస్తాను. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాడిని పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మధ్యలో అంశం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను కనుక ఆంధ్ర ఫేమస్ అగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు? వీడిని వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది ఎస్ఐ లింగంలా ఉందే. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ రండి, దొంగ 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 నువ్వు దొంగ రాస్కల్. నేను సత్యబాబు. ఆ పేరు కూడా తెలుసుకొచ్చి నేను లింగాన్ని. మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చా? నీ తోలు వచ్చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తా దొంగనాయాల. చూడు చూడు బాబు, చూడు చూడు. నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను. అసలు వీడు చూడలేదు. చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తలిచాను. చూసుకో. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మి. బాబు బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు. అద్భుతంగా చెప్పావు బాబు. అదంతా మీలాంటి భక్తుల అభిమానం బామ్మగారు. హరిదాస్ గారు మా నాన్న ఎవరో బాగా చితక్కొట్టారు. మీరు మా ఇంటికి వచ్చి ఈ బూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి కదా? అవును బాబు. పాపం ఆయన ఎవరో చితక్కొట్టేశారు. చూడు శీలావతి, అది నూనె పెట్టుకో. బాబు, నువ్వు ఒక్కసారి మా ఇంటికి భోజనానికి రావాలి. తప్పకుండా రారు. తప్పకుండా రావాలి. తప్పకుండా అనుగ్రహం. వస్తాను బాబు, వస్తారులే రామ్మా. ఎవరయ్యా మీరు? మేం పోలీసులు చుట్టాలమేనమ్మా. అర్థమైంది. మరి ఈ సామాన్లన్నీ ఏంటి? ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లు అండి. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి. ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. ఏమయ్యా, ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్ము ఏం పోయిందయ్యా? తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి. తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. సర్లే వెళ్ళు. ఓకే ఓకే. ఇది ఓకే. హరిదాస్ గారు. చిరంజీవ నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ చిరంజీవి. కూర్చోండి. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చిత్తం నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పాడు అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి? దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తే గేదె కుమ్మిందండి. మీరు ఇచ్చి మా నాన్నని రక్షించాలా? ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జై జగజ్జంత్రి. కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ 7 కొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు.
స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. మావయ్య, నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడిగా పుట్టాను.